వెన్నులో వణుకు పుట్టించే బంగారుకోట గురించి మీకు తెలుసా? సాయంత్రం 6 అవగానే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని ఉండనివ్వరు. ఇప్పటికీ ఇది రాజస్థాన్లోని బంగారుకోట. దీనికి ఉన్న చరిత్ర గొప్పదే అయినా ఇప్పుడు 100 టూరిస్ట్ స్పాట్గా మారింది. సహజంగా చాలామందికి హర్రర్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందులో ఉండే సస్పెన్స్ థ్రిల్లర్స్, సన్నివేశాలు, వెన్నులో వణుకు పుట్టించే సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. అవి కేవలం కల్పిత కథలే అని తెలిసినా ఆ సినిమాలోని విషయాలను తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెబుతూ వారిని భయపెట్టిస్తుంటారు. అలాంటి సినిమాలంటే వారికి మహా సరదా. అలాంటివి ఉంటాయని నమ్మేవాళ్ళు కొందరుంటే నమ్మని వాళ్ళు ఇంకొందరు. అలాంటి కథల్ని నమ్మేవాళ్ళు వాటికి భయపడితే నమ్మని వాళ్ళు వాటిని కొట్టిపడేస్తారు. కానీ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న ఈ బంగర్ పోర్ట్ కథ వింటే ఎవరైనా ఔరా అని ఆశ్చర్యపోతారు. ఇదొక పర్యాటక ప్రాంతమే అయినా సూర్యాస్తమయం తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవ్వరినీ ఉండనివ్వరు. అందుకు గట్టి హెచ్చరికలే ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం పెట్టడం గమనార్హం. దీన్ని బట్టే ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో ఉన్న ఈ బంగారు కోట భారత్లోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని భగవంత్ దాస్ వంశస్థుడు పాలించేవాడని, తన కుమారుడు మాధవ్ సింగ్ కోసం 16వ శతాబ్దంలో ఇక్కడ కోటను నిర్మించారని ప్రసిద్ధి. దీంతో అప్పట్లో ఇక్కడ సుమారు 10,000 మంది జనాభా ఉండేవారని అంటారు. అయితే ఈ ప్రాంతానికి 2 భిన్న కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకటి, ఆ కోట పరిసర ప్రాంతాల్లో ఒక సాధువు ఉండేవాడని, అతడి నివాసానికి ఎత్తుగా ఏ ప్రాంతంలో ఏది నిర్మించినా దాని నీడ తన ఇంటి మీద పడితే అది కూలిపోతుందని ఆ సాధువు ముందే హెచ్చరించాడని కథ చెబుతారు. ఈ క్రమంలోనే ఆ కోట గోడలు నిర్మిస్తుండగా వాటి నీడ ఆ సాధువు ఇంటిపై పడటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నాశనమయ్యాయని చెప్తారు. పూర్తిగా శిథిలమైన ఈ కోట ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే దేవాలయాలు, రాజభవనాలు మొదలైనవి కనిపిస్తాయి. అలాగే ఈ కోటలోకి ప్రవేశించడానికి మరో 4 ముఖ్య ద్వారాలు కూడా ఉన్నాయి. లాహోరీ గేట్, అజ్మరీ గేట్, పుల్బారీ గేట్, ఢిల్లీ గేట్లని వాటికి పేర్లున్నాయి. ప్రధాన ద్వారం ప్రదేశం వద్దే హనుమాన్ ఆలయం, గోపీనాథ్ ఆలయం, సోమేశ్వర ఆలయం, కేశవరాయ ఆలయం, మంగళాదేవి ఆలయం, గణేష్ ఆలయం వంటివి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. దీంతో పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి ఆలయాల్లో మొక్కుతూ ఉంటారు. మరొక కథనం ప్రకారం ఆ ప్రాంతంలో ఓ మాంత్రికుడు ఉండేవాడని, అదే సమయంలో బంగారు రాజవంశానికి చెందిన ఓ కుమార్తె అందంగా ఉండడంతో ఆమెను ఇష్టపడ్డాడని ప్రసిద్ధి. దీంతో ఆ రాజకుమార్తెను తన వశం చేసుకునేందుకు ఒక మంత్రం ప్రయోగించిన రసాయనం ఆమెకు ఇవ్వగా దాన్ని ఆమె నేలకేసి కొట్టడంతో ఆ మాంత్రికుడితో పాటు ఆ ప్రాంతం నాశనం అయిందని చెప్తారు. ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఆ ప్రాంతమంతా భూస్థాపితం అవుతుందని శపించినట్లు చెప్తారు. ఈ 2 ఆ బంగారు కోట సమీప ప్రాంతాల్లో చెప్పే కథలు. ఇవి ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా అక్కడ మాత్రం బాగా పాపులర్. నిజ జీవితంలోనూ ఇలాంటి భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కాదు. కానీ దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా అవునని చెప్పక తప్పదు. ఇక్కడ చెప్పే కథలు పుకార్లుగానో లేక కట్టుకథలుగానో కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట భయంకరమైన ఏడుపులు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే కొందరు టూరిస్టులు, స్థానికులు అక్కడికి వెళ్ళిన వారు చనిపోవడమో లేక కనిపించకుండా పోవడమో కూడా జరుగుతూ ఉండేవి. దీంతో ఇదొక మిస్టరీ ప్లేస్గా మారడమే కాకుండా హంటెడ్ ప్లేస్గాను పేరుగాంచింది. ఇది ఇప్పుడు భారతదేశంలోని టాప్ 100 ప్లేసులలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే విదేశీ పర్యాటకుల్ని సైతం అనుమతించారనే సమాచారం ఉంది. అయితే ఎవరైనా కావాలంటే ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. కానీ సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవ్వరినీ ఉండనివ్వరు. ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలంటే తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. అంత ధైర్యం లేని వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.